నమస్కారం. కేనీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 4 వరకు జరగనున్న ఎగ్జామ్స్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యాశాఖ అన్ని చర్యలు తీసుకుంది. పరీక్షలు పూర్తయిన వెంటనే మూల్యాంకనం చేసేందుకు సైతం స్కూల్ ఎడ్యుకేషన్ సమాయత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా నేడు 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. 1 నిమిషం నిబంధనతో విద్యార్థులు చివరి నిమిషంలో ఉరుకులు పరుగులు తీస్తుండడం, మరికొంతమంది పరీక్షలు మిస్ అవుతుండడంతో ఈసారి విద్యార్థులకు ఊరటనిచ్చింది స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం. ఈసారి నుంచి విద్యార్థులకు కొంత వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరీక్ష నిర్ణీత సమయం కంటే 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇచ్చారు. అంటే 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇచ్చారు. అయితే విద్యార్థులు కనీసం అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకునేలా ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి వెళ్లి ఇబ్బంది పడకంటే అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకుంటే టెన్షన్ లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయవచ్చని అధికారులు సూచిస్తున్నారు. కాగా ఏప్రిల్ 4న పరీక్షలు పూర్తి కాగానే స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాలకు పేపర్స్ తరలిస్తారు. ఎన్నికల ముందు మాకు పేరిట వాగ్దానాలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు అయిపోయాక ఏమార్చారంటూ మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. గత బడ్జెట్ కు ప్రస్తుత బడ్జెట్ కు మధ్య కేటాయింపులో తేడా నిలదీశారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామంటూ మోసపూరితంగా వివరించిందన్నారు. ఇందుకు మహిళా సమాజానికి క్షమాపణలు చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతుంటాయి. బడ్జెట్ పై చర్చలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడారు. శాసనసభకు బడ్జెట్ చాలా ముఖ్యమన్నారు. సభలో బడ్జెట్ ఆమోదం ముఖ్యమైన కార్యక్రమం తెలిపారు. ప్రభుత్వానికి సహనశీలత, ఓపిక ఉండాలన్నారు. ప్రసంగం మధ్యలో మంత్రులు జోక్యం చేసుకోకుండా చూడాలని కోరారు. సభలో ఏం మాట్లాడాలో చెబితే అదే మాట్లాడతామన్నారు. ఆర్థిక మంత్రి బట్టి ప్రవేశపెట్టింది ఇది గట్టి బడ్జెట్టా ఒట్టి బడ్జెట్టా చెప్పాలన్నారు. గతేడాది బడ్జెట్ ను సమీక్షించుకోవాల్సి ఉందని చెప్పారు. ఎన్నికలకు ముందు నో ఎన్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నారని, ఎన్నికలకు ముందు ఉచితంగా ఎన్ఆర్ఎస్ చేస్తామన్నారని గుర్తు చేశారు. ఇవాళ ఎన్ఆర్ఎస్ కోసం ముక్కు పిండి వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. 30,000 కోట్ల విలువైన భూములు అమ్మకానికి పెట్టారన్నారు. రుణమాఫీ 30,000 కోట్లు సమీక్షించుకున్నట్లు గత బడ్జెట్ లో చెప్పారన్నారు. ఎన్నికల ముందు మార్పు పేరిట వాగ్దానాలు ఇచ్చారని, ఎన్నికల తర్వాత వాగ్దానాలు ఏమార్చారని విమర్శించారు. ఈ బడ్జెట్ లో బట్టి గారు పేరా నంబర్ 62 బట్టి గారు పేరా నంబర్ 62లో ఒక మాట చెప్పారు అధ్యక్ష. నది దాటేదాకా ఓడమల్లయ్య, దాటిన తర్వాత బోడమల్లయ్య అని పేరా 62లో బట్టి గారు చెప్పారు అధ్యక్ష. ఇది కాంగ్రెస్ పార్టీకి బాగా సూట్ అవుతుంది. నిజమే చెప్పారు అధ్యక్ష. అయితే ఈ 15 నెలల ఆచరణలో ఏం జరిగిందో, ఏం ఒరిగిందో మనతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వాస్తవిక బడ్జెట్ అంటూ డాంబికంగా ప్రవేశపెట్టిన గత బడ్జెట్ ఏమైందో చూసాం. ఇప్పుడు మళ్ళీ 3,04,965 కోట్ల రూపాయల బడ్జెట్ అని మరో గాలిమేడ కట్టారు. అధ్యక్ష, ఇది మోస్ట్ డిజాస్ట్రస్ రూలింగ్, ఇది మోస్ట్ డిసప్పాయింట్మెంట్ బడ్జెట్.
కాంగ్రెస్ డిజాస్టర్స్ పరిపాలన వల్ల రాష్ట్ర ఆదాయం మీద నెగటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. రాష్ట్ర ఆదాయం అంతకంతకు క్షీణిస్తా ఉంది. మరి అనుభవం గల్ల బట్టి గారు ఇప్పుడు ఏం చేయాలి చెప్పాలి ఈరోజు. ఎందుకంటే అయితే తమ యొక్క పరిపాలనా వైఫల్యాలను సరి చేసుకోవాలి. లేదంటే రేవంత్ రెడ్డి గారి ఫార్ములా ప్రకారం ప్రభుత్వ భూములు అమ్మాలి. ఏనుముల వారి పాలనలో మరి ఎన్ని భూములు కథం పట్టిస్తారో తెలియదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, గచ్చిబౌలిలో 400 ఎకరాలను వేలం చేయడం ద్వారా 30,000 కోట్లు రాబట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే టీజీఏసీ భూములు తాకట్టు పెట్టి 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. ఇప్పుడేమో హెచ్ఎండిఏ ఆస్తులు తాకట్టు పెట్టి మరో 20,000 కోట్ల అప్పు తెస్తామని మొన్ననే అసెంబ్లీలో సమాధానం చెప్పారు. హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ జిహెచ్ఎంసీ ఆస్తులు తాకట్టు పెట్టి మరో 20,000 కోట్లు అప్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. హౌసింగ్ బోర్డు భూములు అమ్మకం ఇప్పటికే షురువైపోయింది. నాడేమో ప్రభుత్వ భూములు పెద్దలు ఇచ్చిన ఆస్తని, జాతి సంపదని, చచ్చిపోతే బొంద పెట్టడానికి జాగుండదని రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పగా సుభాషితాలు చెప్పారు. ఇవాళనేమో అధికారంలో రాగానే బరాబర్ భూములు అమ్ముతామంటున్నారు. అమ్మకానికి నోటిఫికేషన్లు ఇవ్వడం షురువైపోయింది. అధ్యక్ష, అమ్మొద్దని ఆక్షేపించిన నోటితోనే ఇవాళ భూములను అర్రాస్ పాట పాడుతా ఉన్నారు అధ్యక్ష. దీన్ని వాటన్ తీరు మాట్లాడే దిగజారుడు రాజకీయం అంటారు అధ్యక్ష. మొత్తంగా 50,000 కోట్లను సమీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏంది అధ్యక్ష? అందిన కాడికి అప్పులు చేసుడు, విచ్చలవిడిగా భూములమ్ముడు, ఇదేనా మీ మార్కు పాలన అని అడుగుతా ఉన్నా. ప్రజలకు త్రాగుడి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలతో నీటి సరఫరా చేయాలని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ అన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీలో అవసరం మేరకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని సూచించారు. మిషన్ భగీరథ ద్వారా చేపట్టే పైప్ లైన్ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ తో కలిసి నియోజకవర్గంలో త్రాగునీటి సమస్యపై అధికారులతో సమీక్షించారు. సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఈ వేసవి కాలంలో ప్రజలకు త్రాగునీటి సమస్యలు రాకుండా చూడాలని తెలిపారు. త్రాగునీటి సమస్య పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యలు ఉత్పన్నం కాకముందే ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పారు. కామారెడ్డి మున్సిపాలిటీలో అవసరం మేరకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని సూచించారు. మిషన్ భగీరథ, మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖల ద్వారా చేపడుతున్న పనులపై ఆయన సమీక్షించారు. మిషన్ భగీరథ ద్వారా చేపట్టే పైప్ లైన్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. మున్సిపల్ ఏరియాలో రోజుకు 2 సార్లు పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. పట్టణంలో 33/11 kV అండర్ గ్రౌండ్ సబ్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన భూమిని గుర్తించి కేటాయించాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు శాసన మండలి ఆవరణలో నిరసన తెలిపారు. అప్పులు ఘనం, అభివృద్ధి శూన్యం అంటూ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. అప్పులు ఆకాశంలో, అభివృద్ధి పాతాళంలో అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసనలు కొనసాగుతున్నాయి. రోజుకో అంశంపై నిరసన వ్యక్తం చేస్తున్న గులాబీ పార్టీ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఇవాళ శాసన మండలి ఆవరణలో ఎమ్మెల్సీ కవితతో పాటు నిరసన తెలియజేశారు. అప్పులు ఘనం, అభివృద్ధి శూన్యం అంటూ ప్లకార్డులు పట్టుకొని అప్పులు ఆకాశంలో, అభివృద్ధి పాతాళంలో అంటూ నినాదాలు చేశారు. గడిచిన ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం 1,58,000 కోట్లు అప్పు చేసి ఎంతమంది మహిళలకు 2,500, ఎంతమంది వృద్ధులకు 4,000 పెన్షన్, ఎంతమందికి తులం బంగారం ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. అప్పుల రాజ్యం తప్పుల రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం అప్పుల రాజ్యం తప్పుల రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం అప్పుల రాజ్యం తప్పుల రాజ్యం అప్పులు ఆకాశంలో అభివృద్ధి పాతాళంలో 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 ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం అప్పుల రాజ్యం తప్పుల రాజ్యం ఇదే మీ రాజ్యం
రాజ్యం ఇదే మీ రాజ్యం అప్పుల రాజ్యం తప్పుల రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం అప్పుల రాజ్యం తప్పుల రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం అప్పుల రాజ్యం తప్పుల రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం అప్పుల రాజ్యం తప్పుల రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం అప్పుల రాజ్యం తప్పుల రాజ్యం అప్పులు ఆకాశంలో. ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. మహిళలకు కొత్తగా పొందుపరిచిన చట్టాలపై తాడ్వై ఎస్ఐ వెంకటేశ్వర్లు అవగాహన కల్పించారు. పోలీస్ శాఖ ప్రత్యేకంగా మహిళా భద్రత కోసం ప్రతి సబ్ డివిజన్ పరిధిలో షీటింగ్లు ఏర్పాటు చేసిందన్నారు. అత్యవసర సమయంలో 100 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. తాడ్వై మండల కేంద్రంలోని డ్వాక్రా సంఘ భవనంలో ఎస్ఐ వెంకటేశ్వర్లు మహిళలకు అవగాహన కల్పించారు. మహిళల భద్రత, హక్కులు, సాధికారత, మహిళా చట్టాలు, పోక్సో యాక్ట్, ర్యాంకింగ్ వంటి గురించి వివరించారు. ఏ టీజింగ్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి విషయాలను పిల్లలకు చెప్పాలని సూచించారు. ఏ సమస్య వచ్చినా తమ వద్దకు ఏ సమయంలోనైనా వస్తే న్యాయం చేస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ప్రస్తుత రోజుల్లో మహిళలకు అనేక రక్షణ చట్టాలు ఉన్నాయని చెప్పారు. పిల్లలు మొబైల్ ఫోన్లు చూస్తున్నప్పుడు తల్లిదండ్రులు గమనించాలన్నారు. అలాగే బెట్టింగ్ యాప్స్ కు దూరంగా ఉండాలని సూచించారు. గ్రామాలలో అక్రమంగా బెల్ షాపులు నిర్వహిస్తున్నట్లు మహిళలు ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అంటే ఫోన్ ఎవరి చేతిలో ఉన్నట్టు ఇక్కడ రావాలని కష్టం కదా. చాలా మంది డబ్బులు ఎప్పుడు తప్పుడు వేరేదండి. సైబర్ క్రైమ్స్ ఏ విధంగా అవుతున్నాయంటే మనం ఏ విధంగా మనం చెప్పి ఇమీడియట్ గా 5 నిమిషాల్లో పోలీసు ఉంటుంది. ఉండకపోతే మాత్రం మేము కూడా ఒప్పుకోం. కంపల్సరీగా 5 నిమిషాలు పోలీసు ఉంటుంది. మహిళలు అది కావాలి అంటే విలేజ్ మహిళలంతా కలిసి సార్ మాకు ఇక్కడ ఇది వద్దు అని మాకు లెటర్ ఇచ్చేస్తే ఆ గ్రామంలో లేకుండా కంపల్సరీ చేసుకున్నాం. మీరు నాకు లెటర్ ఇచ్చినట్టు మా మహిళలంతా కలిసి మా విలేజ్ లో చిన్న షాప్ ఉండదు, మా భర్త బయటికి పోవద్దు. ఎందుకంటే దీనివల్ల చాలా అందుబాటులో ఉంటుంది కాబట్టి ఒకటి పొద్దున్న ల్యాండ్ కూడా పెట్టదు. ఫస్ట్ దాంతో స్టార్ట్ చేస్తాను. టీ షాప్ కన్నా దాంట్లో ఎక్కువ పోతాను. నాకు అలాంటిది ఉంటుంది. మాకు ఇబ్బంది అవుతుంది. ఒక 10 మంది కలిసి నాకు లభిస్తే దాన్ని ఎంట్రీ చేసుకొని ఒక్క షాప్ కూడా లేకుండా
కంపల్సరీ చేయగలుగుతా. వీటితో పాటు నేను కూడా ప్రధానికి ఏ చిన్న ఉన్న విషయం ఉన్నా కూడా కంప్లీట్గా క్లియర్ చేస్తాను. మీరు అట్లాంటి పోలీసులు మీరు చెప్తే పట్టించుకోవాలనేది అయితే అసలే ఉండదు. అదే ఇప్పుడు అంటే ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన మీరు వేరే పనులు ఉన్నాయి ఇంపార్టెంట్ ఇవాళ 2 రోజులకైనా దాన్ని క్లియర్ చేసి దాన్ని కేసులు చేస్తాం. అలాంటిది ఏదంటే మా ఊళ్ళో మీ షాప్ మీ మహిళలందరూ గ్రూప్ వచ్చేసి దగ్గరికి డబ్బులు ఖాళీ చేయాలి. సైబర్ క్రైమ్ అనేది మన మనసుని తెలుసుకొని మనని వాళ్ళ మూడులోకి అంటే ఇప్పుడు ఏదైనా ఏటీఎం చనిపోయింది ఖరాబ్ అయింది ఇట్లా పిన్ చెప్పాలంటే ఒక మెసేజ్ ఉంటుంది, లింక్ పంపించి దీని ప్రకారం మీకు నెంబర్ వస్తుంది, ఓటీపీ చెప్పాలంటే ఆ ఓటీపీ చెప్పాలంటే మీ ఏటీఎం నెంబర్ నుంచి డబ్బులన్నీ పోతాయి. సారీ ఇది కాకుండా ఈ మధ్యలో లింకులు పంపిస్తున్నారు. ఆ లింకులు ఓపెన్ చేస్తే నీ ఫోన్ మొత్తం కూడా నీ ఫోన్లో ఉన్న డేటా కూడా నీ ఫోన్ మొత్తం కూడా హ్యాక్ అయిపోతుంది. హ్యాక్ అయిపోతే నీ దాంట్లో గూగుల్ పే, ఫోన్పే ఉంటే వాళ్ళ నువ్వు ఏం చేస్తున్నావు అనేది ప్రతి మెసేజ్ నీకు వచ్చేది, ఫోన్ చేసేది. ఆ గూగుల్ పే చూసేది మొత్తం కూడా నువ్వు లాగ్ చేస్తే నీ నెంబర్ పిన్ కోడ్ చూస్తాడు. ఎవరైనా డబ్బులు ఓపెన్ చేయకుండా పిన్ కోడ్ కొడతావు కదా, ఆ పిన్ కోడ్ రాసుకుంటాడు. మళ్ళీ నెక్స్ట్ టైము ఆ ఫోన్ హ్యాక్ అవుతుంది కాబట్టి హ్యాక్ అయినప్పుడు నెక్స్ట్ ఆ పిన్ వస్తుంది. వాడు నీ గూగుల్ పే, ఫోన్పే వాడు పిన్ చేంజ్ చేశాడు. మెసేజ్ కూడా అక్కడికి వచ్చేటట్టు చూసుకుంటాడు. నీకు రాదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం అకాల వర్షాలు కురిశాయి. ఈదురుగాళ్లతో కూడిన వడగండ్ల వాన బీభత్సవానికి పొట్టకొచ్చిన వరి చేన్లు దెబ్బతిన్నాయి. కాగా ఈ వర్షానికి భాండి ప్రతాపం తగ్గి వాతావరణం కాస్త చల్లబడింది. ఉమ్మడి జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. శుక్రవారం సాయంత్రం ఈదురుగాళ్లతో కూడిన రాళ్ల వర్షం కురిసింది. బలమైన ఈదురుగాళ్ల వీచడంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. చేతికొచ్చిన వరి పంటలు నేలవాలాయి. మామిడి, కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. ఈదురుగాళ్లతో కురిసిన వడగండ్ల వానకు లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.